పైన ఎంత ఉందో నెంబర్ ఎంత 200 300 పైన 300 మంది పైన చనిపోయారంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు. దాదాపు 12 కోట్ల బకాయి ఉంది. ఎక్స్గ్రేషియా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు, ప్రతి మరణానికి ఒక 5 లక్షలు. 50,000 ఉండేది, మేము 5 లక్షలు చేసినాం. వీళ్ళు 10 లక్షలు చేస్తామన్నారు. 10 లక్షలు చేస్తామన్నా 10 లక్షలు చేయలేదు, ఉన్న 5 లక్షలు కూడా ఇవ్వలేదు. 12 కోట్ల రూపాయలు బాకీ ఉందంటే ఎంతమంది చనిపోయాడో లెక్కేసుకొని. ఇక ఇంత ప్రమాదమైన వృత్తి, దీని నుంచి బయటేయాలి, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఈ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇలా చెట్ల పెంపకం చేస్తామన్నారు. ప్రతి ఊరికి 5 ఎకరాల పొలం ఇస్తామన్నారు. భూమి 5 ఎకరాల భూమి ఇచ్చి ఈత చెట్లు పెంపకం చేస్తామన్నారు. అది లేదు. బిందు సేద్యం అన్నారు. అది లేదు. కాంపౌండ్ వాల్ 90% నిధులతో కాంపౌండ్ వాల్ కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు అది లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామన్నారు. మరి అది లేదు. కేరళ, తమిళనాడు మాదిరిగా తాటి ఈత ఉత్పత్తులకు బై ప్రోడక్ట్స్ కేంద్రం పెడతామన్నారు. 10 కోట్లతో 10 ఎకరాల్లో భువనగిరి దగ్గర నందనంలో 10 కోట్లతో మేము బిల్డింగ్ కట్టించినాము. బెల్లము, బూస్టు, రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి మినీ ఇండస్ట్రీ పెట్టాము. కేవలం టెంకాయ కొట్టి ఓపెన్ చేయాలంతే. ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం. ఆ బై ప్రోడక్ట్ సంబంధించినటువంటి కట్టించిన బిల్డింగు ఎక్విప్మెంటు ఆసియా ఖండంలో ఎక్కడ లేవు. అద్భుతమైనటువంటిది. దాన్ని ఓపెన్ చేయడానికి సమయం లేదు మీకు. ఇక మీరు ఉత్పత్తులు ఎక్కడ తెస్తారు? కొత్తవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము కట్టించిన బిల్డింగే ఈరోజు వరకు ఓపెన్ చేయట్లేదు. ఎక్స్గ్రేషియా అనేది ఇంతవరకు లేదు. గాయపడిన వాళ్ళకు కూడా ₹1,00,000, చిన్న గాయం అయితే ₹1,00,000 అన్నారు. సస్తేనే ఇస్తేనే మీకు గాయం అయితే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కనాడు ఇవ్వలేదు. అందరు మంత్రుల సాక్షిగా 100 మందిని చెట్ల మీద ఎక్కి కింద నుంచి పైశాచికానందం పొందినరు భువనగిరి దగ్గర. మేము తయారు చేయించి, రవికుమార్ గారు మేమందరం కలిసి తయారు చేయించినటువంటి సేఫ్టీ మోకులు మేము తయారు చేయించిన మీరు ఇచ్చి పైన నిలబెట్టి గంట సేపు నిలబెట్టి పైశాచిక ఆనందం పొంది, మీరు నెల రోజుల లోపల ముద్రిన్ దగ్గర నెల రోజుల లోపల మీకు డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషన్ చెల్లిస్తాం, పాతది ఇమ్మీడియట్గా మీకు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లేదు. మరి ఇలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏ కులానికి చేయలేదు, ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి వృత్తికి చేయలేదు. ఇలా ఈ దేశంలోనే ఆదర్శంగా నిలిచేటట్లు ఇలా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఆదేశాల మేరకు 15% రిజర్వేషన్ వైన్ షాపులలో మేము ఇచ్చినాం. ఎక్కడలే దేశంలో మేము ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. అక్కడ వైన్ షాపులలో, బార్ షాపులలో రిజర్వేషన్ కలిగించింది, వైన్ షాపులలో కలిగించింది మేము. నెక్స్ట్ సొసైటీలకు ఇస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం. డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ తరఫున ఇచ్చినాం మేము. సొసైటీలకి నెక్స్ట్ సొసైటీలకే ఇవ్వాలి. మళ్ళీ మేము అధికారం వస్తే 30% పెంచి ఆ సొసైటీలకే వైన్ షాపులు ఇస్తాం, బార్ షాపులు కూడా ఇస్తాం సొసైటీలకే. ఇది కులవృత్తి. వైన్లు తయారు చేసేది గౌళ్ళ కులవృత్తి. ఆ రోజే పూర్వకాలమే 12 రకాల వైన్లు తయారు చేసే చరిత్ర గౌళ్ళదే ఉంది. అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది. కనుక ఇది కులవృత్తి వీలదే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి మరి మేము అడుగుగానే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు 20% పెంచుతామన్నారు, మేము 30% పెంచుతామన్నా మీరు 20% పెంచుతామన్నారు. ఇంకా ఎన్నో చెప్పారు కనుక మీకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ మీరు సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి వచ్చిండ్రు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది జీవో ఇష్యూ అయింది 14 తారీఖు నాడు. 14 ఆగస్టు 14 నాడు జీవో ఇష్యూ అయితే మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 18 తారీఖు నాడు. 18 నాడు మీరు పాల్గొన్నారు. కానీ ఆ పాల్గొన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ గౌళ్ళకి ఇస్తాన్నది ఇవ్వలేకపోయినామని చెప్పలేదు, జీవోని బయటికి రానియలేదు.
ఎందుకంటే వీళ్ళ ఇస్తా అడుగుతారని, నిలదీస్తారని, అడుగుతారని. ఎంత మోసపూరితం చెప్పండి.